అన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు? క్రీడాకోళ కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్, చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు, ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్ అంతే. అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది అయినా ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో. హౌ విల్ పీపుల్